హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చులు కట్టడానికి ఫిష్ రింగ్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఫిష్ రింగ్స్ మనం ఎప్పుడు యూజ్ చేసే క్యాప్స్ కాకుండా ఇవి చూడండి చాలా బాగున్నాయండి. ఇవి చూడడానికి మనం జడ కుచ్చులు వేసుకుంటాం కదండి, జడ కుచ్చులు టైప్లో ఉన్నటువంటి చిన్న క్యాప్ అండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీకు క్లియర్గా అయితే చూపిస్తానండి. క్యాప్ చూడండి. ఈ క్యాప్స్ని అయితే నేను ఈరోజు డిజైన్లు అయితే యూజ్ చేస్తున్నాను. అది ఏ విధంగా యూజ్ చేస్తాననేది మీరు వీడియోలో అయితే చూసేయచ్చు. ఇంకా చూడండి, నార్మల్ క్యాప్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. గోల్డ్ బాల్స్ని కూడా యూజ్ చేస్తున్నానండి. 2 కలర్స్ ఆఫ్ రేషియం థ్రెడ్స్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి శారీ పళ్ళుకి 1.25 ఇంచ్ మెజర్మెంట్ తోటి ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మార్కింగ్ అనేది మనం కుచ్చుకి మధ్యలో గ్యాప్ అనేది 1.25 అయినా తీసుకోవచ్చు, 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు అండి. అది మీ ఇష్టం అండి. నేనైతే 1.25 ఇంచ్ మెజర్మెంట్ తోటి మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి 4 వరుసల కాటన్ దారాన్ని అయితే తీసుకున్నానండి. 4 వరుసల కాటన్ దారం అనేది నీడిల్కి ఎక్కించినప్పుడు 8 వరుసలు అయితే అవుతుందండి. ఫస్ట్ వచ్చేసరికి క్యాప్ని అయితే ఎక్కించేసాను. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ రింగ్ని ఎక్కించేసానండి. ఫిష్ రింగ్ని ఎక్కించిన తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాప్ని అయితే యూజ్ చేస్తానని చెప్పాను కదండి, ఆ క్యాప్ని అయితే వేసానండి. మధ్యలో వేసిన తర్వాత మళ్ళీ ఫిష్ రింగ్ పైనుంచి నీడిల్ని అయితే పైకి తీసుకొచ్చేసాను. లాస్ట్ వచ్చేసి కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి గోల్డ్ బాల్ని అయితే యూజ్ చేశాను. చూడండి, టోటల్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వచ్చేసింది కుచ్చు డిజైన్ అనేది. ఈ విధంగా బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత మనం ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదండి, మార్కింగ్ చేసుకున్న దగ్గర నీట్గా నీడిల్ తోటి శారీ పళ్ళు కింద వైపు నుంచి నీడిల్ని పై వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసి మళ్ళీ నీడిల్ని ఆ బీడ్స్ లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొని వచ్చేస్తున్నానండి. నీట్గా ప్రతి బీడు, ఏ బీడు కూడా మనం మిస్ చేయకుండా నీడిల్ అనేది కిందకి తీసుకురావాలండి. లేకపోతే మనకి అన్లెవెల్ అనేది ఉంటుంది, సరిగా కూర్చోదండి కుచ్చు అనేది. నీట్గా నీడిల్ తోటి పైనుంచి కింద వైపుకి అయితే చూడండి, నీట్గా నీడిల్ని కింద వైపుకి అయితే తీసుకురావాలి. తీసుకొచ్చేసి ఒక 3 ఇంచుల దారం మన ఇష్టం అండి. రోజు కట్టుకునే వాళ్ళైతే 2.5 ఇంచ్ అయినా సరిపోతుంది. జస్ట్ కుచ్చు ముడేసుకునేంత దారం అయితే వదిలేసుకొని ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, చాలా బాగుంది కదండి. ఈ విధంగా మొత్తం శారీ పళ్ళు మొత్తానికి బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి క్యాప్ ఎక్కించుకున్నానండి. క్యాప్ ఎక్కించుకున్న తర్వాత ఫిష్ రింగ్కి ఎక్కించుకున్నానండి. ఫిష్ రింగ్ కింద వైపు అయితే ఎక్కించాను. ఎక్కించిన తర్వాత ఈ క్యాప్ని అయితే ఎక్కిస్తున్నానండి. ఈ క్యాప్ అయితే చాలా మోడర్న్గా అయితే ఉందండి. మళ్ళీ నీడిల్ని ఫిష్ రింగ్ పై వైపు నుంచి పైకి అయితే తీసుకొచ్చేసాను. లాస్ట్ వచ్చేసి గోల్డ్ బాల్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి గోల్డ్ బాల్ని అయితే ఎక్కించేసానండి. మనం చూసేదానికి మధ్యలో ఉన్నటువంటి క్యాప్ ఉంది కదండి, ఆ క్యాప్ అయితే చాలా ట్రెండీగా అయితే ఉంది. మీకు ఎవరికైనా బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. రేషియం థ్రెడ్స్ కావాలన్నా అవైలబుల్లో ఉన్నాయండి. అన్ని కలర్స్ మన దగ్గర అయితే ఉన్నాయి. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి నేను బీడ్స్ అయితే ఎక్కించుకుంటానండి. బీడ్స్ ఎక్కించుకున్నామంటే మనకి ప్రాసెస్ అనేది కొంచెం సింపుల్గా అయితే అయిపోతూ ఉంటుందండి. ఫస్ట్ మనం ఒక కుచ్చు కట్టుకోవడము, మళ్ళీ ఇంకో కుచ్చు కట్టుకోవడం, అలా కొంచెం టైం వేస్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఈ మెథడ్లో కనుక కుచ్చులు కట్టారంటే తక్కువ టైంలో అయితే అయిపోతాయండి. ఫస్ట్ వచ్చేసి నేను బీడ్స్ అయితే అన్నీ మొత్తం మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర అంతా కూడా నీట్గా బీడ్స్ అయితే ఎక్కించి పెట్టేసుకుంటాను. మీరు కొత్తగా కడుతున్నట్లయినా ఒక వీడియో చూసారంటే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు ప్రతిదీ కష్టంగానే ఉంటుంది, నేర్చుకొని చేసేటప్పుడే అన్నీ ఈజీగా అయితే ఉంటాయండి. అందుకని కొంచెం మీరు ఇప్పుడిప్పుడే కుచ్చులు కట్టుతున్నట్లయినా సరే కొంచెం నిదానంగా కనుక మనం చేస్తూ ఉన్నామంటే మనకి ఈజీగా అయితే ఉంటాయండి. చూడండి, చాలా ఈజీగా అయితే ఉంటుందండి ప్రాసెస్ అయితే. ఫస్ట్ టైం చూసినా కానీ మీకు ఈజీగా అయితే అర్థమవుతుందండి. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నెక్స్ట్ టైం ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఈ విధంగా మొత్తం పళ్ళు మొత్తానికి బీడ్స్ అయితే ఎక్కించుకున్నానండి. బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్స్ ఏ విధంగా కట్టుకోవాలో మీకు క్లియర్గా అయితే చెప్తానండి. థ్రెడ్స్ అనేవి మనం 2 కలర్స్ ఆఫ్ రేషియం థ్రెడ్స్ని తీసుకున్నాను కదండి. ఈ రేషియం థ్రెడ్స్ అనేది పట్టు దారాలని కూడా అంటారండి. ఇవి మనం కుచ్చులు కట్టిన తర్వాత ముడుచుకుపోవడము అలా ఏముండదండి. నార్మల్ మనం చుట్టుకునే దారం అయితే మనకి కర్ల్ అవుతుంది, బెండిపోతుందండి కుచ్చు. అలా కాకుండా ఇది చాలా బాగుంటాయండి. ఇది మనం కుచ్చులు కట్టేసి అలా పెట్టేసినా కానీ చాలా రోజుల వరకు కూడా మనం కట్టినప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి.
వాష్ చేసినా కానీ వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాడిని కూర్చున్నట్లా అనేస్తే మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇవి చుట్టే పని కూడా ఉండదండి, ఆల్రెడీ చుట్టేసే వస్తాయి. జస్ట్ మనం నీట్గా డివైడ్ చేసేసుకోవాలండి, అన్నీ సేమ్ లెవెల్లో వచ్చే విధంగా నీట్గా డివైడ్ చేసుకొని కుచ్చులు అనేవి కట్టేసుకోవాలి. మనకి టైం కూడా తొందరగా అయిపోతుందండి. 3 పార్ట్స్ కనుక డివైడ్ చేసుకున్నామంటే మనకి శారీ మొత్తానికి కుచ్చులు కట్టుకోవడానికి సరిపోతుందండి. ఇంకా కొంచెం థ్రెడ్ అనేది మిగులుతుంది. ఆ థ్రెడ్ని మనము ముడివేసి పక్కన పెట్టుకున్నామంటే ఇంకోసారికి యూజ్ అవుతుందండి. నేను డివైడ్ చేసుకున్నటువంటి ఒక పార్ట్ని అయితే తీసుకునేసి ఒక సైడ్ నీట్గా ఈ విధంగా ముడైతే వేసుకున్నానండి. అలా ముడి వేసుకోవడం వల్ల మనకి పోగులు అనేవి చిక్కుబడము, ఊడిపోవడము అలా ఏం ఉండదండి. అందుకనేసి నేను డివైడ్ చేసుకున్న ప్రతి పార్ట్కి కూడా నీట్గా లాస్ట్ అయితే ముడైతే వేసి పెట్టుకున్నాను. అదేవిధంగా గ్రీన్ కలర్ రేషియం థ్రెడ్ని కూడా డివైడ్ చేసుకుంటున్నానండి. చేసుకునేసి 3 పార్ట్స్ డివైడ్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని నీట్గా హాఫ్ అయితే డివైడ్ చేసుకొని మధ్యలో రేషియం థ్రెడ్ని ముడివేసిన సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్లో నీట్గా ప్లేస్ చేసేయాలండి. ప్లేస్ చేసేసి గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేయాలండి. ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. నీట్గా మనం ముడివేసి ఉంటాం కదండి, ఆ ముడివేసిన సైడ్ కాకుండా దానికి ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. ఆపోజిట్ సైడ్లో రేషియం థ్రెడ్ని ప్లేస్ చేసిన తర్వాత గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేస్తున్నానండి. ముడి అనేది గట్టిగా వేయాలండి. మనం పళ్ళుకి కుచ్చుకి మధ్యలో గ్యాప్ ఉంటూ ఊగులాడుతూ ఉంటూ ఏం బాగుండవండి. గట్టిగా స్టిఫ్గా ఉంటేనే నీట్గా ఉంటాయి. ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్, 1.25 ఇంచు కానీ 1.5 ఇంచు కానీ, కొంతమంది ఈ మధ్య రీసెంట్గా ఒక సిస్టర్ అడిగారండి 2 ఇంచెస్ కట్టుకోవచ్చా అనేసి. అది మన ఇష్టం అండి, కస్టమర్ అడిగేదాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది కొంచెం కుచ్చు అనేది పొడుగ్గా పెట్టండి అంటారు, కొంతమంది మరీ చిన్న కుచ్చులు కట్టమంటారు. అది వాళ్ళు అడిగేదాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది వచ్చేసి కాస్ట్ చెప్పేస్తారండి కుచ్చులు, అంటే మీరు మీ ఇష్టం అండి, ఆ కాస్ట్లో ఏ కుచ్చులు వచ్చినా వేయమంటారు. అలాంటప్పుడు మనము ఇట్లా మెటీరియల్ ఎక్కువ పడే చేసుకుంటే మనకు కొంచెం నష్టం వస్తుందండి. మీడియంగా అయితే వేసిచ్చాలి. నా దగ్గర అయితే 250 నుంచి అయితే కుచ్చులు కడతానండి. 250, 300, 350, 400, 450, 500, 550 అలా ఉంటుందండి. మనం వాళ్ళు చెప్పే డిజైన్ని బట్టి మనకి ఎంత కాస్ట్ పడుతుంది, దానికి ఏ మోడల్ కుచ్చులు వస్తాయి అనేది దాంట్లో అయితే నేను చెప్తాను. దాన్ని బట్టి కస్టమర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. ఈరోజు నేను కుచ్చులు కట్టేటప్పుడు చూడండి, ఫస్ట్ ఒక కలర్ అయితే కట్టానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కుచ్చు అయితే వదిలేసేసి మళ్ళీ అదే కలర్ కుచ్చుని అయితే కట్టాను. ఈ విధంగా మొత్తం పళ్ళు మొత్తానికి నేను వీడియోలో అయితే చూపించట్లేదండి. ఫస్ట్ అయితే ఆ విధంగా ఫస్ట్ ఒక కలర్ మొత్తం కట్టేసుకునేసి నెక్స్ట్ కనుక ఈ విధంగా ఇంకో గ్రీన్ కడుతున్నాను కదండి, ఈ విధంగా మొత్తం వచ్చేసి గ్రీన్ కలర్ కట్టుకున్నామంటే గ్రీన్ కలరు ఇప్పుడు పింక్ కట్టున్నాను కదండి, పింక్ కలర్ ఇవి రెండు మెర్జ్ అయిపోకుండా నీట్గా ఉంటాయండి కుచ్చులు అనేవి. మనం అన్నీ డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే అవన్నీ చిక్కుబడిపోకుండా నీట్గా ఉంటాయి. మొత్తం ఒక ప్రాసెస్ లాగా కనుక చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ అయితే కట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్టర్స్ కూడా ఉన్నాయండి అవైలబుల్లో. మీకు ఎవరికైనా కటర్స్ కావాలన్నా థ్రెడ్స్ బీడ్స్తో పాటు కటర్ కూడా తీసుకోవచ్చండి. ఇంకొక కలర్ కుచ్చుని అయితే చూపిస్తున్నాను చూడండి. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేస్తున్నానండి. ప్లేస్ చేసేసి గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేయాలండి. ముడి అనేది కొంచెం గట్టిగా వేసుకున్నట్లయితే మనకి కుచ్చు అనేది పళ్ళుకి కుచ్చుకి మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటుందండి. చూడ్డానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటాయి. ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేస్తున్నానండి. కట్ చేసేసి ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే 1.25 ఇంచు మెజర్మెంట్ అయితే తీసుకుంటానండి ఎక్కువగా. కొంతమంది వచ్చేసి 1.5 ఇంచు కూడా పెట్టమంటారు, అది వాళ్ళ ఇష్టం అండి. ఇంకా కొంచెం పొడుగు కావాలంటే పెట్టొచ్చు. కొంతమంది 1 ఇంచుకే కట్టించుకునే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు బేబీ కుచ్చులు అవి ఉంటాయి కదండి, అవన్నీ వచ్చేసి 1 ఇంచుకే కట్టించుకుంటారు. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మొత్తము గ్రీన్ కలరు పింక్ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా కుచ్చులు అయితే శారీ మొత్తానికి కట్టేసుకోవాలండి. కట్టుకున్న తర్వాత లాస్ట్ జరీ అయితే కట్టుకుంటాను. బీడ్స్ ఎక్కించుకున్నాం కదండి, బీడ్స్ ఎక్కించుకున్న దగ్గరంతా ఈ విధంగా నీట్గా థ్రెడ్ అయితే కట్టి పెట్టుకోవాలి. కట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే జరీ అయితే కట్టుకుంటున్నానండి. జరీ అనేది ఏ విధంగా కడతానో మీకు క్లియర్గా అయితే చూపిస్తానండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. చూడండి, ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి జరీ అయితే ఎక్కించేసుకొని లాస్ట్ ముడైతే వేసి పెట్టుకున్నానండి.
ముడి వేసుకున్న సైడు బ్యాక్ సైడ్ వచ్చే విధంగా నీట్గా నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేసి 3 రౌండ్స్ అయితే చుట్టుకుంటున్నానండి. జరీ అనేది మనకి ఇంకా ఎక్కువ కనపడాలనుకుంటే 5 రౌండ్స్ అయినా తీసుకోవచ్చండి, అది మన ఇష్టము. చూడండి ఇప్పుడు నేను క్యాప్ వేసినాను కదండి, క్యాప్కి నేను కట్టే జరీ దారానికి కొంచెం మధ్యలో గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలండి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. మరీ దానికి ఆనిచ్చి కట్టామంటే లుక్ అనేది బాగుండదండి. కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఈ థ్రెడ్ అనేది కట్టుకోవాలి. నీట్గా నీడిల్ని కుచ్చేసి దానికి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ పడిపోతుంది. మళ్ళీ నీడిల్ని ఆ కుచ్చు లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొచ్చేసి ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసానండి. ఈ విధంగా మొత్తం పళ్ళు మొత్తానికి జరీ అయితే కట్టుకోవాలండి. చూడండి లుక్ అనేది చాలా బాగుందండి. పక్కనే ఉన్నటువంటి కుచ్చుకు కూడా జరీ అయితే ఏ విధంగా కట్టుకోవాలంటే అదే విధంగా ఫస్ట్ నాట్ అయితే వేసుకోవాలండి. నాట్ వేసుకున్న తర్వాత నాట్ అనేది బ్యాక్ సైడ్ వచ్చే విధంగా బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి 3 రౌండ్స్ అయితే వేస్తున్నానండి. 3 రౌండ్స్ వేసేసి మనము నాట్ అయితే వేసుకునేసి నాట్ని అయితే నీడిల్ని కుచ్చు లోపల గుండా కింద వైపుకి అయితే తీసుకొచ్చేసామంటే మనము కట్ చేసింది కూడా కనపడదండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగున్నాయి అనేసి. నీట్గా నీడిల్ని ఆ కుచ్చు లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొని వచ్చేస్తున్నాను. ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసానండి. ఈ విధంగా పళ్ళు మొత్తానికి జరీ థ్రెడ్ని అయితే కట్టుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ షేర్ ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి, చాలామందికి యూజ్ అవుతుంది కూడా.